ఒకసారి ఊహించండి, మీ వయసు 14 సంవత్సరాలు, మీరు స్కూల్కి వెళ్తున్నారు, హోంవర్క్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతున్నారు. కానీ అదే వయసులో ఒక కుర్రాడు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన T20 లీగ్ అయిన IPLలో ఆడుతూ అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సిక్సర్లతో చితక్కొడుతున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే కోట్లాది మంది అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. భారత్ క్రికెట్ భవిష్యత్తుగా మారిపోయాడు. ఆ యువ సంచలనం పేరే వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఈ పేరుకి పెద్ద ఎలివేషన్స్ అవసరం లేదు. IPL పేరు చెప్తే ఇంతకుముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇంకా చాలామంది దిగ్గజాల పేర్లు గుర్తొచ్చేవి. కానీ 2025 తర్వాత నుంచి, మరీ చెప్పుకోవాలంటే 2026 నుంచి IPL పేరు చెప్తుంటే వైభవ్ సూర్యవంశీ పేరు మాత్రమే గుర్తొస్తుంది. వైభవ్ సూర్యవంశీ కథ ఇది ఒక సాధారణ క్రికెటర్ కథ కాదు. ఇది కలలు, కష్టం, త్యాగం మరియు అసాధారణ ప్రతిభతో రాసుకున్న విజయగాథ. బీహార్ రాష్ట్రంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వైభవ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల అమితమైన ఆసక్తిని చూపించాడు. ఇతర పిల్లలు ఆటలు ఆడుకుంటుంటే ఆ సమయంలో కూడా అతను మాత్రం గంటల కొద్దీ క్రికెట్ నెట్స్లోనే ప్రాక్టీస్ చేసేవాడు. అతని కుటుంబం కూడా అతని కలలను నమ్మి అతని అన్ని విధాలా ప్రోత్సహించింది. చిన్న వయసులోనే వైభవ్ తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అతని బ్యాటింగ్లో ఉన్న ధైర్యం, టైమింగ్, షాట్ సెలెక్షన్ చూసిన కోచ్లు మరియు మాజీ క్రికెటర్లు అతనిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని గుర్తించారు. కేవలం పరుగులు చేయడమే కాదు, మ్యాచ్ను తన ఆధీనంలో తీసుకునే సామర్థ్యం అతనిలో కనిపించింది. అతని జీవితంలో పెద్ద మలుపు IPL వేలం సమయంలో వచ్చింది. అప్పటి వరకు చాలామందికి వైభవ్ పేరు తెలియకపోయినా క్రికెట్ వర్గాల్లో మాత్రం అతని గురించి పెద్ద చర్చ నడిచింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ అతనిపై నమ్మకం ఉంచి తమ జట్టులోకి తీసుకుంది. అతి చిన్న వయసులో IPL ఒత్తిడిని తట్టుకోగలడా అనే సందేహం చాలామందిలో ఉండేది. కానీ వైభవ్ ఆ సందేశాలన్నింటినీ బ్యాట్తో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. IPL అరంగేట్రం రోజు అతని జీవితంలో మర్చిపోలేని రోజు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తుండగా వైభవ్ క్రీజులోకి అడుగుపెట్టాడు. సాధారణంగా తొలి మ్యాచ్ ఆడే ఆటగాళ్ళు కొంత జాగ్రత్తగా ఆడతారు. కానీ వైభవ్ మాత్రం తన స్టైల్ మార్చుకోలేదు. మొదటి బంతిని సిక్సర్గా మలిచి ప్రపంచానికి తన రాకను ఘనంగా ప్రకటించాడు. ఆ ఒక్క షాట్తోనే అతను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయితే అసలు సంచలనం ఇంకా మిగిలి ఉంది. కొద్ది రోజులకి వైభవ్ తన బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని పూర్తిగా షాక్కి గురిచేశాడు. అనుభవజ్ఞులైన బౌలర్లను భయం లేకుండా దాడి చేస్తూ వేగంగా పరుగులు సాధించాడు. అతని ఆటలో కనిపించిన ఆత్మవిశ్వాసం చూసి చాలామంది క్రికెటర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద వేదికపై ఇలా ఆడడం చాలా అరుదైన విషయం. తర్వాత వచ్చిన ఆ చారిత్రాత్మక ఇన్నింగ్స్ అతన్ని ప్రపంచవ్యాప్తంగా స్టార్గా మార్చింది. IPLలో కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఎన్నో రికార్డులను బద్దలుగొట్టాడు ఈ చిచ్చర పిడుగు. ఆ ఇన్నింగ్స్లో అతను కొట్టిన భారీ సిక్సర్లు, ధైర్యంగా ఆడిన షాట్లు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశాయి. ఆ రోజు నుంచి వైభవ్ పేరు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ క్రికెట్లో కూడా మారుమోగడం ప్రారంభమైంది. వైభవ్ విజయానికి కారణం కేవలం ప్రతిభ మాత్రమే కాదు, అతని వెనుక కుటుంబం చేసిన త్యాగాలు, కోచ్లు ఇచ్చిన శిక్షణ, అతను చేసిన కఠోర సాధన కూడా ఉన్నాయి. ప్రతి ఉదయం సాధన, ప్రతి వైఫల్యం నుంచి నేర్చుకోవడం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే అతను ఈ స్థాయికి చేరుకున్నాడు. విజయం ఒక్క రోజులో రాదు అనే విషయానికి వైభవ్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు: వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత జట్టుకు తదుపరి సూపర్ స్టార్ అవుతాడా? సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల సరసన నిలుస్తాడా? ప్రస్తుతం అతని ప్రదర్శన చూస్తుంటే ఆ అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అతని వయసు ఇంకా చాలా తక్కువ, నేర్చుకోవడానికి, మెరుగవడానికి అతని ముందు చాలా సమయం ఉంది. ఈరోజు వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక యువ క్రికెటర్ మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు ఒక స్ఫూర్తి. వయసు ఎంత చిన్నదైనా, కళలు ఎంత పెద్దవైనా, కష్టపడి పనిచేస్తే వాటిని నిజం చేసుకోవచ్చని అతను నిరూపించాడు. అందుకే ప్రపంచ క్రికెట్ మొత్తం ఇప్పుడు అతని వైపు చూస్తుంది. మరి రాబోయే సంవత్సరాల్లో ఈ యువ సంచలనం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో, భారత క్రికెట్లో ఎన్ని విజయాలు అందిస్తాడో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం: వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. భవిష్యత్తులో ఈ పేరు క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులకి నాది ఒక చిన్న సలహా: వైభవ్ సూర్యవంశీతో మీ పిల్లల్ని పోల్చకండి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు వైభవ్ సూర్యవంశీ యొక్క అభిరుచిని అర్థం చేసుకుని తనకి ఆ విధంగానే ట్రైనింగ్ ఇవ్వడం, కోచింగ్ ఇవ్వడం అండ్ ధైర్యాన్ని ఇవ్వడం అండ్ సపోర్ట్ని ఇవ్వడం చాలా ఎక్కువ చేశారు. మీరు కూడా మీ పిల్లలకి వాళ్ళ అభిరుచిని తెలుసుకుని అదేవిధంగా ప్రోత్సహించండి. డెఫినెట్గా మీ పిల్లలు కూడా అదే స్థాయికి చేరుకుంటారు.
క్రికెట్లోనే కాదు, ఇంకా చాలా రంగాల్లో పిల్లలకి ఆసక్తి ఉంటుంది, అభిరుచి ఉంటుంది. అవన్నీ తెలుసుకుని మీ పిల్లలకి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీ పిల్లలు కూడా మరో సూర్యవంశీయులు అవుతారు. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ఒక వైభవ్ సూర్యవంశీయే కాదు, కోట్లాది మంది ఉంటారు. సో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై హింద్.